బులెటిన్ మనకు అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణలో మేడిగడ్డపై రచ్చ జరుగుతూనే ఉంది. వచ్చే వారం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిలో బీఆర్ఎస్తో పాటు బీజేపీకి కూడా వాటా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తుందని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఏ మాట ఇచ్చినామో మా మేనిఫెస్టో కట్టుబడును. ఈ ముఖ్యమంత్రి గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రకటించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ వారంలో వేయబోతున్నాము. తప్పనిసరిగా ఎవరు తప్పు చేసినా మరి వదిలిపెట్టేది లేదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణలో మేడిగడ్డపై రచ్చ జరుగుతూనే ఉంది. వచ్చే వారం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు రిపోర్టర్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ విషయంలో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ ఏంటి? ఎంఎన్ఆర్ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఎందుకంటే కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడినటువంటి ఇటు బీఆర్ఎస్ చేసింది, అదేవిధంగా అందులో వాటా బీజేపీ పార్టీ కూడా ఉంది. అందుకోసమే 3,500 రోజుల పాటు ఉత్తగా కూర్చొని ఇప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు మాపై 20 రోజులు కూడా కాలేదు, మా ప్రభుత్వంపై ఈ సిబిఐ ఎంక్వైరీ కోరాలని ఎందుకు అడుగుతున్నారు దానిపైన కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే మేడిగడ్డ పిల్లల కుంగివేత తర్వాత వస్తున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రంగా ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య వారు పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చే యోచనలో ఉంది. వారం రోజుల్లోగా పూర్తి స్థాయిలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా, అంటే బీజేపీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తమ చిత్తశుద్ధిని కాపాడుకునేందుకు, అదే చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే ముందుగా సిద్ధమవుతుంది చెప్పుకోవచ్చు. ఇప్పటికే పవర్ ప్రజెంటేషన్ ద్వారా మేడిగడ్డ ద్వారా పూర్తి స్థాయిలో అక్కడ ఎల్ఎన్టీ కంపెనీ కానీ ఇతర సంబంధించిన అధికారులు, అదే ఈఎన్సీ మురళీధర్తో మీడియా ప్రతినిధులు అందరికీ తీసుకెళ్లి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ సమాజానికి పూర్తి స్థాయిలో చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా, వారం రోజుల్లోగా ఎంక్వైరీ చేస్తామని కూడా ప్రకటించడం జరిగిందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కారణం చేసే విధంగా బీజేపీ పావులు కదుపుతుందన్నటువంటి సమాచారంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. అంతకంటే ముందుగానే మేనిఫెస్టోలో పెట్టినట్టుగా గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాకాల వల్ల అవినీతి పైన పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. ఆ తరహాలోనే ముందుకు పోతామని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ యొక్క మేడిగడ్డ పిల్లల కుంగివేత, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విధంగా ఇది విషయం ఇలా ఉంటే మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరడం లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు కోరడం లేదని ఆయన కూడా సవాలు విసరడం జరిగింది. అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసే, అంటే బీజేపీ మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక ఏటీఎం అని పేరు పెట్టింది కూడా మోడీయే. ఆ తర్వాత అమిత్ షా కూడా దాన్ని ఏటీఎంగా పేరు పెట్టారు. కానీ ఎందుకు 3,500 రోజుల పాటు కూడా ఊరికే కూర్చొని బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో వత్తాసు పలికి ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 రోజులు కాకముందుకే మాపై సిబిఐ ఎంక్వైరీ కోరాలని అడగడం ఏంటని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి నుంచి కూడా చెప్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో తెలంగాణ ప్రజల ఆస్తికి కాపలాదారులుగా ఉంటాము అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి ఈ విచారణ ద్వారా అనుకోవచ్చా? ఎస్ ఎంఎన్ఆర్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అభయస్థం మేనిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అన్నిటిపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తాము. కాళేశ్వరం ప్రాజెక్టు అన్నది తెలంగాణ సంబంధించినటువంటి ప్రజల యొక్క రక్తపు చుక్కలతో నిర్మించినటువంటి ప్రాజెక్టును
గోదావరి పాలైంది. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని మొదటి చెల్లి ఆరోపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని కూడా మేనిఫెస్టోలో పెట్టడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధి అన్నది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎందుకంటే నీళ్లు నిధులు ఉద్యోగాలు అన్నటువంటి బోగస్ నినాదంతో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాము అది కూడా స్పష్టం చేసిన ధర్మిల. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి పైన విమర్శ చేయడంలో ఆంతర్యం ఏంటని కూడా ప్రశ్నిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశాల్లో వాళ్ళు ఇద్దరికి కూడా భాగస్వామ్యంలో ఉందని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సంబంధించిన సపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవ్వడానికి కూడా బీజేపీ సహకరించింది. సో 1,00,000 కోట్ల కుంభకోణంలో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉందని కూడా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, మంత్రులు కూడా భావిస్తున్నారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము, దానికి సంబంధించినటువంటి వారిపైన డెఫినెట్గా ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా విచారణ నిష్పక్షపాతంగా జరుపుతామంటున్నారు. సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలుగా మారిన నేపథ్యంలో వాటిపైన నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీని ఒక రాజ్యాంగబద్ధం ద్వారా పద్ధతి ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి దీనిలో దోషులను శిక్షిస్తాము, దోషులను గుర్తిస్తామని కూడా స్పష్టం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ సాదిక్.